ఇక రేపో మాపో ఆర్టీసీని అమ్మకానికి పెట్టిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్తుంది ఎంత దుర్మార్గం అంటే ఆర్టీసీని అమ్మేస్తామని చెప్తూ కారణాన్ని ఆడపిల్లల మీద అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవాళ్ల మీద నెపం చూపించి మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చాం, అందుకని ఆర్టీసీ ఇబ్బందుల్లోకి వచ్చేసింది కాబట్టి ఆర్టీసీని అమ్మేస్తాం. డీజిల్ భరించలేం. డీజిల్ భరించలేకపోతే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి ద్వారా ఇప్పుడు మీరు తెచ్చే కరెంటు బస్సుల్లో 750 బస్సులు తెస్తామంటున్నారు కదా, ఆ బస్సుల్లో ఆర్టీసీ భరించగలరా? ప్రజలు భరించగలరా? 2000 అసలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎక్కినా కూడా ప్రజల ఆస్తులకి అన్నిటికీ కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎక్కితే అప్పుడు ప్రజల ఆస్తులకి ప్రజల సంపదకి ప్రమాదం పొంచి ఉంటుంది. 2004కి రాజశేఖర రెడ్డి గారు కనుక ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకోకపోయి ఉంటే ఆర్టీసీ ఆనాడే అమ్ముడుపోయి ఉండేది. చంద్రబాబు నాయుడు గారు మళ్లీ 2004లో గెలిచుంటే కనుక ఆర్టీసీని అప్పుడే అమ్మకానికి పెట్టిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు పోయారు, ఓడిపోయారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, గెలిచారు. 2004లో ఆర్టీసీకి జీవం పోశారు మళ్లీ.